పత్తి చెట్లు అయితే ఇప్పుడు ఇంత ఉన్నాయి కదా, ఇవి సైజ్ అనేది ఇక్కడ వరకు అయితే వస్తుంది. ఇంకా బ్రాండ్ మంచిగా ఉంటే ఇంత నా హైట్ వరకు అయితే వస్తుంది ఈ పత్తి. ఈ పత్తికి పత్తి కాయలు అనేవి కాస్తాయి ఒక 2 months తర్వాత. ఆ కాయల నుండి అవి పలుగుతాయి. పలిగిన తర్వాత మనకు కాటన్ అనేది బయటకు వస్తుంది. అట్లా హార్వెస్టింగ్ చేసుకొని మనం బ్యాంక్ దగ్గర పోయి బ్యాంక్ వాళ్ళకి అమ్మితే వాళ్ళైతే మనకి మనీ ఇస్తారు. ఒక్క కింటా పత్తికి అయితే మనకు 6,000 నుండి 10,000 వరకు అయితే ఉంటుంది. ఈ పత్తి చెట్టు మనకు రైతులు ఏం చేస్తారంటే ఎండాకాలంలో అయితే పెడతారు, కానీ ఈ రైతు ఏం చేసిండంటే వానాకాలంలో అయితే పెట్టిండు. దాన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు అసలు వర్షాలే లేవని. చూడండి, ఇది మనకు పత్తి చెట్టు. ఈ పత్తి చెట్టు మనకు కాటన్, మన డ్రెస్సెస్ ఉంటాయి కదా, కాటన్ తయారు కావడానికి యూజ్ అవుతుంది. వీళ్ళు చైనాకి కానివ్వండి, అమెరికాకి కానివ్వండి, ఇవైతే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మన నార్మల్ మిల్స్ ఉంటాయి కదా, అక్కడ పత్తిని అంతా ఒక దగ్గర స్టోర్ చేసి దాని తర్వాత మన ఇండియా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాటిని వేరే కంట్రీస్కి ఇంపోర్ట్ అయితే చేస్తూ ఉంటారు. ఇదే అంతా మనకు పత్తి చెట్టు. ఈ పత్తి చెట్టు మొత్తం మనకు 30 గుంటలు అయితే పెట్టిల్లు. చూడండి, ఇదంతా మనకు పత్తి చెట్లే.